ఓకే. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలను చేసే దేవుడు మన దేవుడు. సో ది గాడ్ హూ పర్ఫార్మ్ సైన్స్, వండర్స్, మిరాకిల్స్, హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్. సో ఆయన అద్భుతకరుడు, ఆయనకున్న పేరు. ఆశ్చర్యకరుడు, ఆయనకున్న పేరు. ఆయన ఎన్నో రకాల అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన ఊహకు కూడా అందాయండి. ఆయన ఎప్పుడు ఏ ద్వారం ఓపెన్ చేస్తాడో, ఏ ద్వారాన్ని మూసివేస్తాడో, ఏం అద్భుతం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎవరి ద్వారా చేస్తారో, ఎందుకు చేస్తారో మన ఊహకు కూడా అందదండి. అందుకే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని పేరు ఆయనకు. ఎన్నో సూచక క్రియలు చేస్తాడు, ఎన్నో మహత్కార్యాలు చేస్తాడు. ఇవన్నీ కూడా మనిషి కోసమే అండి. దేవుడు మనిషి లేకపోతే దేవుడు అద్భుతాలు చేయలేడండి. మనిషి ద్వారానే అద్భుతాలు చేస్తాడు, మనిషి వల్ల అద్భుతాలు చేస్తాడు, మనిషి కోసం అద్భుతాలు చేస్తాడు. సో ఆనాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి దేవుడికి సామర్థ్యం ఉంటది. కానీ ఎందుకు మోషేని ముందట పెట్టి నువ్వు చెయ్యెత్తు మోషే, నేను అద్భుతం చేస్తానని అన్నాడు. సో అలా మనిషిని ముందట పెట్టి దేవుడు అద్భుతాలు చేస్తుంటా అంటాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటా అంటాడు. ఈజ్ ఎ మిరాక్యులస్ గాడ్. మనం జీవితాలలో ఎందుకు ఇన్ని అద్భుతాలు చేస్తారంటే మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలని, ఆయన ప్రేమలో నిలకడగా ఉండాలని, ఆయనలో నిలకడగా ఉండాలని దేవుడు మన జీవితంలో అనేక అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. మిరాకిల్ వర్కర్ అంటారు అందుకే దేవుణ్ణి. ఈ లోకంలో ఈ రోజు చూసుకోండి, ఒక 24 అవర్స్ లో దేవుడు కొన్ని లక్షల అద్భుతాలు చేస్తాడండి. ఈ భూలోకం మొత్తంలో అన్ని దేశాల్లో, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల వాళ్ళ మధ్య దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు ఈ 24 అవర్స్ లో. మన జీవితంలో జరగలేదని ఇక దేవుడు పని చేయట్లేదు అని అనుకోవద్దండి. సో దేవుడు అందరి జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడు. మనందరి జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. అవన్నీ లెక్క రాసుకుంటే కూడా మనకు బుక్కులు కూడా సరిపోవండి. మన జీవితంలో చేసిన అద్భుతాలను రాసుకున్న, మన జీవితంలో చేసిన స్వస్థతలను రాసుకున్న, విడుదలను రాసుకున్న, సూచక క్రియలు అన్నిటిని రాసుకున్నా కూడా చాలా బుక్కులు అవుతాయి మనందరి జీవితాలలో కూడా. కాబట్టి వాక్యం ద్వారా చూద్దాము. హెబ్రీలకు రాసిన 2వ అధ్యాయము 4వ వచనము. దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, చూసారండి, దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుడు చిత్తమండి, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్ని అట, నానా విధములైన అద్భుతములట. ఇక మనం చెప్పలేము ఏ అద్భుతం చేస్తాడో, ఏ ఆశ్చర్య కార్యం చేస్తాడో చెప్పలేము. తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు ఏంటండి? హీలింగ్, డెలివరెన్స్, ప్రొఫెసీ, బైబిల్ ప్రీచింగ్. సో వాక్యం కూడా ఒక అద్భుతం అండి. చెప్తున్నా కదా, వాక్యం కూడా ఒక అద్భుతమే. స్వస్థత అద్భుతమే, విడుదల ఒక అద్భుతమే, ప్రవచనము ఒక అద్భుతమే. ఇవన్నీ పరిశుద్ధాత్మ వరాలు. ఇంకా విజన్స్ కూడా ఒక అద్భుతమే, డ్రీమ్స్ కూడా ఒక అద్భుతమే. దేవుడు జరగబోయేది కలలో చూపిస్తుంటా అంటాడు, కొంతమందికి విజన్స్ లో చూపిస్తుంటా అంటాడు, కొంతమందికి వాక్యం ద్వారా చూపిస్తుంటా అంటాడు. అనేక అద్భుతాలు. మిరాకిల్ ఎలా చేస్తాడో తెలియదండి, ఏ విధంగా చేస్తాడో తెలియదు, మన ఊహకు కూడా అందదండి. అలాంటి అద్భుతాలు మన దేవుడు మన జీవితంలో చేస్తూనే ఉంటాడు. అనేక సూచన క్రియలు ఆయనకి ఇష్టం అండి. సూచన క్రియలు చేయడం అంటే చాలా ఇష్టము ఆయనకు, చాలా చాలా ఇష్టము. సూచక్రియలు చేయడం, మహత్కార్యాలు చేయడం, నానా విధములైన అద్భుతములు. ఈ అద్భుతాలు అయితే కాదు, మనం లెక్క కూడా పెట్టలేమండి, ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఆ డిఫరెంట్గా ఉంటాయి ఆయన చేసే అద్భుతాలు కూడా. అది అక్కడ ఆ రోజు వరకు మన ముందడికి ఆ టెస్టిమోనీ వచ్చే వరకు కూడా మనకు తెలియదు. ఓహో, దేవుడు ఈ విధంగా నడిపించుకుంటూ వచ్చాడా, దేవుడు ఇలా నడిపించుకుంటూ వచ్చాడా అని. వివిధములైన పరిశుద్ధాత్మ వరములు. సో పరిశుద్ధాత్మ వరములు ఏంటిదండి? హీలింగ్ గిఫ్ట్, డెలివరెన్స్ గిఫ్ట్, బుద్ధి వాక్యము, అలాగే ప్రొఫెసీ, ప్రవచించే వరము. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరములు, అనుగ్రహించుట చేతను. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తుంటా అంటాడు. వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. సో మనందరినీ కూడా ఒక ఫెయిత్ లో ఇంక్రీజ్ కావడానికి దేవుడు మన అందరి జీవితాల్లో అద్భుతాలు చేశాడు. అందుకే కదా అండి ఆయన్నే అన్నాడు, నేను సూచన క్రియలు, మహత్కార్యాలు చేయకపోతే నన్ను ఎవరు నమ్మరని దేవుడే అన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు మన అందరి జీవితంలో అంటే ఆయనని ఇంకెక్కువగా నమ్మాలని, ఆయన మీద ఇంకెక్కువగా విశ్వాసం పెంచుకోవాలని, అందుకే చేస్తుంటా అంటాడు, దృఢపరచాలని చేస్తుంటా అంటాడు. కాబట్టి దేవుడు యొక్క అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయాలి. మనము కూడా, అయ్యా ఈ రోజు నా జీవితంలో ఏం అద్భుతం చేస్తావో ఎక్స్పెక్ట్ చేయాలి.
గాడ్‌ని ఇన్వాల్వ్ చేయాలండి. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేయాలి. మన ఉద్యోగంలో ఇన్వాల్వ్ చేపియాలి. మన కుటుంబంలో ఇన్వాల్వ్ చేపియాలి. మన ఫైనాన్సెస్‌లో ఇన్వాల్వ్ చేపియాలి. ప్రతి విషయంలో దేవుడిని ఏం చేయాలి? ఇన్వాల్వ్ చేపియాలి. దేవా నువ్వు జోక్యం చేసుకో. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? నాకు సమస్తము సాధ్యమని. నువ్వు దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు నాకు సమస్తము అసాధ్యం అనుకోని వెళ్ళాలి ఎప్పుడైనా కూడా. దేవుడికి సమస్తము సాధ్యము. బట్ దేవుడి ముందు నాకు సమస్తము అసాధ్యము. నేను అలాగే అనుకుంటాను. నాకు ఈ వాక్యం బోధించే శక్తి అయితే నాకు లేదు ప్రభువా. మీరే బోధించండి. నీ బిడ్డలందరికీ ఏం ప్రార్థించాలో శక్తి నాకు లేదు ప్రభువా. మీరే ప్రార్థించండి. సో సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. కంప్లీట్ గా దేవుడికి సబ్మిట్ చేయండి. అద్భుతం చేయమని అడగండి. ఆశ్చర్యమైన కార్యం చేయమని అడగండి. దేవుడు తప్పకుండా అద్భుతం ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అంటే యూ షుడ్ గివ్ కంప్లీట్ యాక్సెస్ టు గాడ్. దేవుడికి నీ జీవితం మీద కంప్లీట్ యాక్సెస్ ఇచ్చేయండి. మీ పిల్లల మీద యాక్సెస్ ఇచ్చేయండి. మీ కుటుంబం మీద యాక్సెస్ ఇచ్చేయండి. మీ ఫైనాన్సెస్ మీద యాక్సెస్ ఇచ్చేయండి. మీ యొక్క పరిస్థితుల మీద కూడా యాక్సెస్ ఇచ్చేయండి. సో దేవుడు అద్భుత రీతిగా మారుస్తాడు. ఎలా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో ఆయన చెప్పి చేయడు. కొన్నిసార్లు చెప్పకుండానే అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. మనందరి లోపల పరిశుద్ధాత్మ పెట్టాడు కదా. ప్రతిరోజు వాక్యం మాట్లాడుతున్నాడు కదా. ఈ వాక్యం కూడా గొప్ప అద్భుతం అండి. ఎందుకంటే ఇలాంటి వాక్యము భూలోకంలో ఎక్కడ దొరకదు. బైబిల్ లాంటి గ్రంథము భూలోకంలో ఎన్ని బుక్కులు రిఫర్ చేసినా ఇట్ విల్ బి నాట్ మ్యాచ్. కాంపిటీషన్ అనేది ఉండదు ఈ బైబిల్ బుక్ కి. ఎందుకంటే ఆ వాక్యమే ఒక మహా అద్భుతం. ఒక సూచన క్రియలు, ఒక మాత్కార్యాల బుక్ అది. ఒక అద్భుతాల బుక్ అది. ఒక ప్రవచన బుక్ అది. ఒక స్వస్థతల బుక్, ఒక విడుదల బుక్ అది ఆ బైబిల్ గ్రంథము. మత్తయి సువార్త 17:14 వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. సో యేసు ప్రభు వారు జన సమూహం వద్దకు వచ్చారట. ఒకతను వచ్చి ఆయన ఎదుట మోకరించాడట. ప్రభువా నా కుమారుణ్ణి కరుణింపుము. సో అంటున్నాడు నా కుమారుణ్ణి కరుణింపు. ఎందుకు? వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఒక రోగంతో బాధపడుచున్నాడట. మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. సో అగ్నిలో నీళ్లలో తరచుగా పడుచున్నాడట. ఆయనకు ఆ రోగం ఉందట. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చితే గాని వారిని స్వస్థత పరచలేకపోయిరని చెప్పాను. సో యేసు ప్రభు వారు యొక్క శిష్యుల దగ్గరికి ఆయనను తీసుకొచ్చారు కానీ వాళ్ళకు స్వస్థత పరచలేకపోయారు. ఎందుకంటే ఇలా ఇతరుల గురించి ప్రార్థించే శక్తి, ఇతరుల గురించి హీలింగ్ చేసే శక్తి ఉండాలి. అది విశ్వాసంతో చేయాలి. గిఫ్ట్ అండి. నేను చెప్పాను కదా నిన్న ఒక సందర్భంలో, మనం ఇతరుల గురించి ప్రార్థించేది ఒక వరం. అది తల మీద చేసి ప్రార్థించడం ఒక వరం. ఇతరుల ప్రార్థన అవసరాలను తెలుసుకొని ప్రార్థించడం ఒక వరము. సో ఆ వరాన్ని మనం ఉన్నప్పుడు ఆపరేట్ చేయాలి. లేనప్పుడు మనము ఉన్నదా లేదా అని గ్రహించి ముందడికి వెళ్ళాలి. సో అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వరలారా మీతో నేను ఎంత కాలము ఉందును. సో విశ్వాసము ఇక్కడ చేద్దామండి. ఇక్కడ కాసేపు ఆలోచిద్దాం. విశ్వాసం అనేది చాలా ముఖ్యమండి. విశ్వాసం బట్టే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అన్నాడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ నాకు ఎవరు ప్రేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి యేసయ్యను ముట్టుకుంటే చాలు అని విశ్వాసంతో వెళ్ళింది, ముట్టుకుంది, స్వస్థత పొందుకుంది. సో దేవుడు మనందరి జీవితంలో సూచన క్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థత, విడుదల చేయాలంటే విశ్వాసం ఇంపార్టెంట్. ఆ విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? మన ఇన్బిల్డ్ అది. ప్రార్థించాలి. అయ్యా నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా, నాలో నమ్మకాన్ని పెంచు ప్రభు అని ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని పెంచుతాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడు అద్భుతాలు చేయడు. అందుకే యూ షుడ్ ఎక్స్పెక్ట్ ద గాడ్ మిరాకిల్ టుడే. ఎవ్రీడే ఎక్స్పెక్ట్ చేయండి. దేవా ఈ రోజు నా జీవితంలో ఏం అద్భుతం చేయబోతున్నావు? ఈ రోజు నా జీవితంలో ఏ సూచక క్రియ చేయబోతున్నావు? ఏ స్వస్థత చేయబోతున్నావు? ఏ విడుదల చేయబోతున్నావు? ఏ ద్వారాలు ఓపెన్ చేయబోతున్నావు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ ద మిరాకిల్. అలా ఆశ కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి. అలా ప్రతిరోజు ఎక్స్పెక్ట్ చేస్తే ఒకరోజు కాకపోయినా ఒకరోజు దేవుడు నువ్వు ఆశ్చర్య రీతిగా అద్భుతకరంగా దేవుడు మనకు ద్వారాలను ఓపెన్ చేస్తాడండి. సో అయితే మేము ఎంతకాలము ఉందము, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. సో ఇక్కడ యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటిది? నేను వెళ్ళిపోతాను, నా తర్వాత శిష్యులు కూడా ఏం కావాలి? ట్రైన్ అయ్యి వాళ్ళు కూడా విశ్వాసంలో ఉండాలని. అందుకే యేసుప్రభు వారు కూడా ఎప్పుడు ఆయన మీద ఆధారపడేలాగా ఎవరిని చేసుకోలేదండి. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడేలాగా చేసుకున్నాడు. నాది కూడా అంతే. ఎప్పుడు కూడా నేను మీ అందరూ కూడా విశ్వాసంలో ఎదిగి మీరందరూ కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలని నా ఇంటెన్షన్ కూడా. ఎందుకంటే
రానున్న రోజులు చాలా ఘోరమైన రోజులుంటాయి. ఎవరిని నమ్మలేని రోజులు. లాస్ట్‌కి కాపాడేది మన విశ్వాసమే మనల్ని కాపాడుతది. యేసుప్రభు వారు గూడా ఎప్పుడు అనలేదు, నేనున్నాను, మీరేం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నేనున్నాను, మీరేమి నిలకడగా ఉండాల్సిన అవసరం లేదు. విశ్వాసంలో నిలకడగా ఉండాల్సిన అవసరం అని ఎప్పుడు అనలేదు. సో, ఆయన శిష్యులను గూడా విశ్వాసంలో నిలబెట్టాడు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది డే నేను బోధించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా మన లోపల విశ్వాసం లేకపోతే ఏది కూడా జరగదండి. ఇప్పటి వరకు అనేక సూచన క్రియలు ఈ మినిస్ట్రీ ద్వారా, అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు, అనేక విడుదలు, అనేక సాక్ష్యాలు ఇచ్చాడు. అది బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఓన్లీ. ఏదో నేను ప్రార్థించానని కాదు. సో, నేను ప్రార్థించినంత మాత్రాన అవుతున్నాయని కాదు. మీ విశ్వాసం గూడా పని చేస్తుంటదండి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా గూడా పని జరుగుతది. అందుకే దేవుడిని ప్రతిరోజు గూడా డబుల్ మై ఫెయిత్ అని ప్రార్థించాలి. ఎందుకంటే విశ్వాసము లేకపోతే దేవుడు అద్భుతాలు చేయలేడు. విశ్వాసం లేకపోతే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయలేడండి. సో, అందుకే దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకురొండని చెప్పాను. అందుకాయన మీ ఓకే. నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. చూసారా? ఇక్కడ దేవుడు ఏం చేశాడు? విడుదల కలిగించాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఒకటే మాటతోటి ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. సో, యేసయ్య ఎవరు ఇప్పుడు? విడుదల కలిగించే దేవుడు, స్వస్థత కలిగించే దేవుడు. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు ఏమయ్యాడట? హీల్ అయ్యాడట. డెలివరెన్స్ అండ్ హీలింగ్ 2 పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. సో, తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకి వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. సో, శిష్యులు అడుగుతున్నారు. ఇది కరెక్ట్ అండి. నాకిష్టము. ఎప్పుడైనా మనం అడగాలి దేవుణ్ణి, అయ్యా నేనెందుకు ఉద్యోగాన్ని పొందుకోలేకపోతున్నాను? నేనెందుకు ఇంకా గర్భఫలాన్ని పొందుకోలేకపోతున్నాను? నేనెందుకు ఇంకా వివాహాన్ని చేసుకోలేకపోతున్నాను? నేనెందుకు ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నాను? ఎప్పుడైనా దేవుణ్ణి అలా అడగాలి. అంతేకాని నువ్వెందుకు ఇవ్వట్లేదు? నువ్వెందుకు చేయట్లేదు? నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఇలా అడగద్దండి ఎప్పుడైనా గూడా. దేవుణ్ణి ఎప్పుడు కూడా రివర్స్ క్వశ్చన్ వేయొద్దు ఎప్పుడు కూడా. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏది అడ్డొస్తుందో అది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు ఏకాంతంగా ఉన్నప్పుడు, యేసయ్య మేమెందుకు చేత వాడిని ఎల్లగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే, చూసారా? రివీల్ చేశాడు మీ అల్ప విశ్వాసం చేతనే. సో, ఈ రోజు కూడా మనం అందరం అడుగుదాము దేవుణ్ణి, అయ్యా నేను ఎందుకు ఇంకా అద్భుతాలు చూడలేకపోతున్నాను? ఎందుకు నా ప్రాస్పరిటీ రాలేకపోతుంది? ఎందుకు నేను ఇంకా ఆశ్చర్య కార్యాలు, సూచన క్రియలు చూడలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. నీలో గర్వం ఉందనో, లేకపోతే అహంకారం ఉందనో, లేకపోతే నీ లోపల అల్ప విశ్వాసం ఉందనో. సో, చూసారా? వాళ్ళు అడిగారు. అడగగానే దేవుడు రివీల్ చేశాడా లేదా అల్ప విశ్వాసము. సో, మనం కూడా అడగాలి. సో, నేను కూడా అడుగుతాను దేవుణ్ణి ప్రతి సందర్భంలో, ఇంకా ఎందుకు ఇది జరగట్లేదు ప్రభువా? ఇంకెందుకు జరగట్లేనప్పుడు నీ లోపల కొంచెం ఈ లోపం ఉంది. ఈ లోపం తీసేసుకో. ఈ బలహీనత ఉంది. ఈ బలహీనత తీసేసుకో అన్నప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆ లోపాన్ని, ఆ బలహీనతను తీసేసుకుంటాను. అల్ప విశ్వాసం ఉందా? మళ్ళా ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆ విశ్వాసాన్ని పెంచుకుంటాను. ఇంకా నీతి పరిశుద్ధత కావాలా? ఫాస్టింగ్ ప్రేయర్ చేసి మళ్ళా ఆ నీతిని, పరిశుద్ధతను పెంచుకుంటాను. సో, అలా దేవుడు ఆన్సర్ ఇస్తాడండి. అడగాలి మనము ఆశతో, నేను ఎందుకు ఇంకా అద్భుతాలు చూడలేకపోతున్నాను? ఎందుకు నేను సొంత గృహం కట్టుకోలేకపోతున్నాను? ఎందుకు నాకు వీసా రావట్లేదు? ఎందుకు నా భర్త మారట్లేదు? ఎందుకు నా భార్య మారట్లేదు? నాలో ఉన్న లోపం ఏంటి ప్రభువా అని అడగాలి ఎప్పుడైనా కూడా. ఇతరుల లోపాల గురించి అడుగుతారు. ఇప్పుడు భర్త మారట్లేదంటే నీ లోపల లోపం ఏముంది? సో, భార్య మారట్లేదంటే నీ లోపల లోపం ఏముంది? పిల్లలు మారట్లేదంటే నీ లోపల లోపం ఏముంది? నీ పరిస్థితులు మారట్లేదంటే నీ లోపల లోపం ఏముంది? సో, ఎంతసేపు మన లోపల ఏ లోపం ఉంది అని మనం అడగాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా. అప్పుడేమన్నాడు దేవుడు? మీ అల్ప విశ్వాసం చేతనే. సో, వాళ్ళ అల్ప విశ్వాసం చేతనే, మీ ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. సో, కొండను చూసి ఇక్కడ నుంచి పొమ్మనగానే అది పోవును అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసము. సో, ఆవగింజంత విశ్వాసము ఉంటే అద్భుతాలు జరుగుతాయని దేవుడు చెప్పాడు. అలాగే ఆవగింజంత అనుమానం ఉన్న, ఆవగింజంత డౌట్ ఉన్నా కూడా అద్భుతాలు జరగవండి. సో, అందుకే ఆవగింజంత విశ్వాసాన్ని కావాలని కోరుకోవాలి. అందుకే ఈరోజు అడగండి దేవుణ్ణి. నాలో ఉన్న లోపం ఏంటి ప్రభువా? దేవుడు బయలుపరుస్తాడు. నిజంగా బయలుపరుస్తాడు. నీ హృదయం ద్వారా మాట్లాడొచ్చు, వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, లేకపోతే నాలాగా నా ద్వారా కావచ్చు, వేరే దైవజనుల ద్వారా కావచ్చు మాట్లాడతాడు. మాట్లాడి రివ్యూల్ చేస్తుంటా అంటాడు. సో, ఇక్కడ నీ క్యారెక్టర్ ఇలా ఉంది, నీ బిహేవియర్ ఇలా ఉంది, నీ ప్రవర్తన ఇలా ఉంది, నీ మనస్సు ఇలా ఉంది, నీ మనస్తత్వము ఇలా ఉంది. అందుకే ఇంకా నువ్వు
కొన్ని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇంకా కొంతమందిని క్షమించట్లేదు, ఇంకా కొంతమందిని ఆశీర్వదించట్లేదు, ఇంకా కొంతమందిని నువ్వు కోపం పెట్టుకున్నావు. సో ఇలా చెప్తుంటా అంటాడు దేవుడు నీ పరిస్థితులను బట్టి. సో ఏదైతే ఏ కొండైతే అడ్డుగా వస్తుందో, ఇక్కడ ఏమన్నాడు, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. అంటే ఆ కొండను నువ్వు తీసేసుకో. నీ లోపలున్న ఏ లోపం, కోపం అనే కొండన, ద్వేషం అనే కొండన, లేకపోతే క్షమించలేని కొండన, అదేంటిదో తీసేసుకో. విశ్వాసంతో తీసేసుకో. లేకపోతే అప్పులనే కొండన, కుటుంబ సమస్యలనే కొండన, ఆర్థిక సమస్యలనే కొండన, భర్త సమస్య అనే కొండన, లేకపోతే ఏ కొండ ఉందో దానిని నువ్వు ప్రవచించి తీసేసుకో. ఆ కొండను ఇట్స్ ఎ మౌంటైన్ షుడ్ మూవ్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్. ఇవన్నీ కూడా కొండలు లాంటిదే అండి. మన లైఫ్ లో ఇవన్నీ కూడా మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆపే కొండలు, ఇవన్నీ బ్లాకర్స్ అంటారు. సో డోంట్ వరీ, అల్ప విశ్వాసము చేతనే మీకు అవగింజ ఇంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. సో ఇప్పుడు దేవుడు మిరాకిల్స్ చూడాలంటే మన లోపల ఏ క్వాలిటీ ఉండాలి? విశ్వాసం అనే క్వాలిటీ ఉండాలి. విశ్వాసం అనే క్వాలిఫికేషన్ ఉండాలి. విశ్వాసం అనే ఫలం ఉండాలి. విశ్వాసం అనేది కూడా ఒక గిఫ్ట్ అండి. అది ప్రార్థించుకొని పెంచుకుంటేనే వస్తుందండి. అది ఎక్కడ బయట దొరకదు. విశ్వాసం ఎప్పుడైనా ప్రజెంట్ టెన్స్ ని చూపిస్తుంది. గాడ్ కి చాలా ఇష్టం అండి, విశ్వాసం అంటే చాలా ఇష్టము. మన విశ్వాసం ఎంతగా ఉంటుందో దేవుడి యొక్క అద్భుతాలు కూడా అంతగా జరుగుతాయి. మన విశ్వాసం ఎలాగైతే ఉంటుందో అలాగే మన దేవుడు పనిచేస్తాడు. ఆ విశ్వాసాన్ని బట్టే మన దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అందుకే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ప్రేయర్ చేసుకోవాలి. డబల్ మై ఫెయిత్ అని ప్రార్థించుకోవాలి. ఎప్పుడు కూడా ఇంక్రీజ్ మై ఫెయిత్ అని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే దేవుడు బైబిల్లో కూడా అందరినీ కూడా విశ్వాసం చేతనే ఆశీర్వదించాడండి. విశ్వాసం వల్లనే ఆశీర్వదించాడు, కానీ అల్ప విశ్వాసాలను ఆయన ఆశీర్వదించలేడు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి ఏం చేశాడు? ఒక విశ్వాసంతో అడిగాడు, అయ్యా నేను వచ్చాను నీ యొక్క నా కొడుకుకి ఒక జబ్బున్నది చేయండి అని విశ్వాసంతో వచ్చాడు, అడిగాడు. దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడా లేదా? సో ఒకసారి బ్యాక్ వెళ్దాము. నీ ఓకే, కర్ణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల వద్దకు వారిని తీసుకొని వచ్చి తినగాని వారిని స్వస్థతపరచలేకపోయారని చెప్పాను. సో అంటే ఎక్స్పెక్ట్ చేశాడు. దేవుడి దగ్గరికి ఏం చేశాడు? ఒక ప్రాబ్లం ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేపించాడు. దేవుణ్ణి ఇన్వాల్వ్ చేపించినప్పుడు ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన, యేసయ్య నువ్వు ఈ మిరాకిల్ చేయగలుగుతావని. సో దేవుడు ఏదైనా మిరాకిల్ చేయగలుగుతాడండి, ఏదైనా అద్భుతం చేయగలుగుతాడు. సో మనం అడగాలి, దేవుణ్ణి ఇన్వాల్వ్ చేపియాలి. సో ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ చేపించాడా లేదా యేసయ్యను? యేసయ్యను ఇన్వాల్వ్ చేపించాడు. యేసయ్యను అడిగాడు, విశ్వాసంతో అడిగాడు, పొందుకున్నాడు. సో ఎక్స్పెక్ట్ చేశాడు, ఎలాగైనా నా కొడుకు ఈ రోజు స్వస్థత పడతాడని. ఎక్స్పెక్టెడ్ గాడ్ మిరాకిల్స్ అండి. ఎక్స్పెక్ట్ చేయకపోతే చేయలేడండి. మనం ఆశతో వేచి ఉండాలి. దేవుడు ఈ రోజు ఏమైనా అద్భుతం చేస్తాడా? ఏదైనా ద్వారం ఓపెన్ చేస్తాడా? చిన్న చిన్న అద్భుతాలు కూడా మనం గుర్తు పెట్టుకోవాలండి. సో మత్తయి సువార్త 17:21 మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. సో మనకు సమస్తము సాధ్యమే. సో మనకు సమస్తము అసాధ్యమే, కానీ దేవుడి శక్తి ఉన్నప్పుడు సమస్తము అసాధ్యం అవుతుందండి. అంటే దేవుడి శక్తి లేకుండా మనం ఏది కూడా సాధించలేము. దేవుడి శక్తి లేకుండా, దేవుడు తోడు లేకుండా ఏది సాధించలేము. పరిశుద్ధాత్మ లేకుండా, ఇప్పుడు నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి వాక్యం బోధించగలుగుతున్నాను. దేవుడి యొక్క తోడు లేకుండా, దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఏది మూవ్ కాలేము, ఏది చేయలేము. సో మీతో చెప్పుచున్నానని వారితో అనెను. సో ఈ రోజు మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటిది? ఒక టాస్క్ ఏంటిది? ఫెయిత్ ని ఇంక్రీజ్ చేసుకోవడం. రెండో టాస్క్ ఏంటిది? మనం ఎక్స్పెక్ట్ చేయడం, మిరాకిల్స్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం. ఇవన్నీ కూడా మన డే టు డే యాక్టివిటీస్ లో మనము ఎలా అంటే మాడ్యూల్ అయిపోవాలి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, అయ్యా ఈ సమస్యలలో నా విశ్వాసాన్ని పెంచు ప్రభు అని ప్రార్థించాలి. అర్థమవుతుందా అండి? సమస్యలు వచ్చినప్పుడు మనం విశ్వాసంలో డౌన్ అయిపోతాము. సమస్యలు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు, ఆందోళన, చింత, విచారణ వచ్చినప్పుడు మన విశ్వాసం సగమైపోతుంది. అలా సగం కాకుండా ఉండాలంటే, అయ్యా నా విశ్వాసాన్ని పెంచు ప్రభువా, ఈ కష్టకాలంలో నా విశ్వాసాన్ని పెంచు అని ప్రార్థించాలి. అయ్యా మీరు ఏదైనా అడుగుతున్నారంటే, అయ్యా నేను ఏదైతే అడుగుతున్నానో అది పొందుకోవడానికి కావలసిన విశ్వాసం ఇవ్వు ప్రభు అని ప్రార్థించాలి. ఇప్పుడు అబ్రహాంని పిలుచుకున్నాడు 75 సంవత్సరాలకి. దేవుడు 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఆ 20 సంవత్సరాల్లో అబ్రహాంని ఏం చేశాడు? విశ్వాసంలో నడిపించి విశ్వాసంలో తండ్రిలాగా మార్చిన తర్వాత తనను తండ్రిలాగా చేశాడు. అంటే విశ్వాసంలో ఎదిగిన తర్వాత ఆయన పిల్లని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు.
అందుకే ఆయన కుమారుణ్ణి పొందుకోవడానికి 20 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఆ కుమారుణ్ణి పొందుకోవడానికి కావలసిన విశ్వాసం 25 సంవత్సరాలకు వచ్చింది. అర్థమవుతుందా అండి? మనం కూడా అలా ప్రార్థించాలి. నువ్వేదైనా విశ్వాసం, ఫర్ ఎగ్జాంపుల్ వీసా అడుగుతున్నావు దేవుని. ఈ వీసాని పొందుకోవడానికి నాకు కావాల్సిన విశ్వాసాన్ని ఇవ్వు ప్రభువా. లేకపోతే నువ్వు డబుల్ ప్రమోషన్ అడుగుతున్నావు. సో డబుల్ ప్రమోషన్‌ని పొందుకోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని ఇవ్వు ప్రభువా అని అడగాలి. లేకపోతే నాకు ఆరోగ్యము బాగుండట్లేదు. ఆరోగ్యము కావాలి. హీలింగ్ కోసం వెతుకుతున్నావు. సో నాకు ఆ హీలింగ్‌ని వెతుక్కోవడానికి నాకు రెండింతల విశ్వాసాన్ని ఇవ్వు ప్రభువా. కావాల్సినంత విశ్వాసాన్ని ఇవ్వు ప్రభువా. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టే నువ్వు రిసీవ్ చేసుకుంటారు. మన విశ్వాసాన్ని బట్టే మనం పొందుకుంటామండి. సో విశ్వాసాన్ని బట్టే ఎండ్ ఆఫ్ ది డే నీ నమ్మకమే, నీ విశ్వాసమే పనిచేస్తది. యేసు ప్రభువారు కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్తారు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచన క్రియలు చేయాలని. కానీ వాళ్ళెవ్వరు ఆయనను నమ్మరు. అక్కడ ఏం రాసి ఉంటబడి తెలుసా? వాళ్ళ అల్ప విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువారు అద్భుతాలు చేయలేక తిరిగి వచ్చాడని రాసి ఉంటుంది. సో అల్ప విశ్వాసం వల్ల అద్భుతాలు చేయలేరండి, అద్భుతాలు చూడలేమండి. సో యేసు ప్రభువారు ఎంతో అద్భుతాలు చేద్దాం, సొంత ఊరికే ఎవరు నమ్మలేరు ఆయనను పంపించేస్తాడు, ఎల్లగొడతాడు, ఆయన కూడా వచ్చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేయాలనుకుంటాడు. కానీ వాళ్ళ అల్ప విశ్వాసం వల్ల అద్భుతాలు చేయలేకపోయాడు యేసు ప్రభువారు అని రాయబడి ఉంటుంది. సో అందుకే మన విశ్వాసం వల్లనే అద్భుతాలు చూడొచ్చు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి, సూచక క్రియలు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను స్వస్థతపరచడానికి, నిన్ను విడుదల కలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రిసీవ్ చేసుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామో లేదా? ఆ రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన ఫెయిత్ ఉందా లేదా? మన ఫెయిత్ 50%, దేవుడి యొక్క అద్భుతాలు 50% చూస్తాము. మన ఫెయిత్ 100%, దేవుడి యొక్క అద్భుతాలు కూడా 100% చూస్తాము. సో అందుకే ఇంక్రీజ్ మై ఫెయిత్. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ గిఫ్ట్ అండి. విశ్వాసం అనేది సూపర్ న్యాచురల్ గిఫ్ట్ అండి. అది ఎక్కడో మార్కెట్ లో దొరకదు. సో అది ఇన్బిల్డ్, వాక్యం చదివి ప్రార్థనలు చేసి దేవుడితో గడిపినప్పుడే ఆ విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసాన్ని మనం నిలకడగా ఉండొచ్చు. సో ఫెయిత్ ఈస్ అల్టిమేట్ అండి. ఫెయిత్ వల్లనే అన్ని జరుగుతాయి. ఫెయిత్ వల్లనే అద్భుతాలు జరుగుతాయి. ఫెయిత్ వల్లనే ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు, విడుదల కలుగుతాయి. అందుకే నేను ఇంకా ఆశీర్వదించబడట్లేదు, దానికి కావాల్సిన విశ్వాసం ఇవ్వు ప్రభు అని ప్రార్థించండి. అది ఏ ఆశీర్వాదమైనా పర్లేదండి. దానికి నువ్వు ప్రార్థించాలి, బలంగా ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఏదైనా లోపాలు ఉంటే తీసేసుకోవాలి, బలహీనతలు ఉంటే తీసేసుకోవాలి. ఎందుకంటే లోపాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. సో నువ్వు ఎన్ని లోపాలు తీసేసుకుంటే దేవుడు నువ్వు అంతగా ఆశీర్వదించబడతావు. ఎన్ని బలహీనతలు తీసేసుకుంటే అంతగా మనం ఆశీర్వదించబడతాము. అవన్నీ లోపాలు, బలహీనతలు దేవుడికి అడ్డుగోడగా వస్తాయి. కానీ నీ విశ్వాసముతో వీటన్నిటిని కొట్టివేయాలి. సో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనము. రోగులను స్వస్థత పరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచన క్రియలు, మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చూసారా అండి? ఇప్పుడు దైవజనుల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రోగులను స్వస్థత పరుస్తున్నాడు. పరిశుద్ధ సేవకుడు. సో పరిశుద్ధ సేవకుడు యొక్క క్వాలిఫికేషన్ ఏంటిదంటే, క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధత, హోలీనెస్ ఇంపార్టెంట్. యేసు నామము ద్వారా, యేసయ్య నామం ద్వారా సూచక క్రియలు, ఎందుకంటే ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి, హీలింగ్ జరుగుతాయి, డెలివరెన్స్ జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. సో బోధించడం కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో బోధించవచ్చు. సో రోగుల స్వస్థపరచుట, ఇది కూడా ఒక అద్భుతం అండి, హీలింగ్ గిఫ్ట్. అది దేవుడు హీల్ చేస్తుంటా అంటాడు. సో ఎవరి ద్వారా? పరిశుద్ధ సేవకుడైన ద్వారా. ఎవరి నామం ద్వారా? యేసయ్య నామం ద్వారా. ఎవరి ప్రభావం వల్ల? పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల, పరిశుద్ధాత్మ సహాయం వల్ల. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ సహాయం వల్ల, యేసయ్య నామం ద్వారా, పరిశుద్ధ సేవకుల తోటి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. సూచక క్రియలను, మహత్కార్యాలను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. సో వాక్యము బోధించడం కూడా ఒక అద్భుతం అండి, ఒక గిఫ్ట్ అండి. ఆ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరాలలో అదొక వరము. సో చాలా మంది కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా వాక్యాన్ని బోధిస్తుంటా అంటారు. కానీ అది సువార్త కిందికి రాకుండా దుర్వార్త కిందికి పోయి తప్పులు బోధనలాగా మారుతుంటా ఉంటాయి. సో
అందుకే ఏ గిఫ్ట్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలండి. హీలింగ్ గిఫ్ట్ అయినా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. డెలివరెన్స్ గిఫ్ట్ అయినా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. ప్రొఫెటిక్ గిఫ్ట్ అయినా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. అలాగే బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా దేవుడు అది చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. అలాగే దేవుడు ఇచ్చిన ఏ ఆశీర్వాదమైనా చాలా విలువైనది లాగా చూడాలండి. చాలా మంది గర్భఫలం లేక ఏడుస్తే, కొంతమంది గర్భఫలం ఉండి పిల్లలున్న వాళ్ళను చులకనగా చూస్తారు. సో దేవుడిచ్చిన ఫలము అది, దేవుడిచ్చిన ఆశీర్వాదం అది గర్భఫలము. అలా ఎప్పుడు చూడదు. చాలా మంది జాబులు లేక ఏడుస్తే, వీరికి జాబ్ ఉండి ఏడుస్తుంటా అంటాడు. సో దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదమైనా గుర్తు పెట్టుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ ఆశీర్వాదం మీద కంప్లైంట్ చేయొద్దు. చాలా మందికి ఉద్యోగం లేక రోడ్ల మీద తిరిగితే, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి వాడు స్తుతించక, ఆరాధించక, నాకు ఈ ఉద్యోగం ఇచ్చిండు, ఈ శాలరీ తక్కువ ఉంది, నాకు ఈ మేనేజర్ ఇచ్చిండు అని వేడుస్తుంటా అంటారు. చాలా మందికి వివాహం లేక 35, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలైనా వివాహం లేక వాళ్ళు బాధపడుతుంటే, వివాహమైన వాళ్ళు నాకు ఈ భార్యనిచ్చాడు, నాకు ఈ భర్తనిచ్చాడు అని వాళ్ళు బాధపడుతుంటా అంటారు. దేవుడిచ్చే ఏ వరాన్నైనా కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదాన్నైనా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నో కంప్లైంట్, నో కంప్లైంట్. అది ఉద్యోగమైనా, వివాహమైనా, పెళ్ళైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, లేకపోతే లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఆశీర్వాదమైనా, 3 పూటల భోజనమైనా. చాలా మంది 3 పూటల భోజనం లేక అందరూ బయట ఏడుస్తే, భోజనం ఉన్నోడేమో నాకు ఇది లేదు, అది లేదు, కూరలో ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైంది, మాడిపోయింది, ఎండిపోయింది అని చెప్తుంటా అంటారు. సో గ్లోరీ టు గాడ్. నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. సో దేవుడిచ్చిన ఏ వరమైనా, దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదమైనా చాలా విలువైనది లాగా తీసుకోండి. నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ మానవ జన్మనే అతి విలువైనదండి. మానవ జన్మనే విలువైనది. కొంతమంది డైలాగ్ కొడతారు, నేను ఎందుకు ఈ మనిషిలాగా జన్మించాను, ఆ ఊర్లో కుక్కనై పుట్టినా చాలు అంటారు. అంటే కుక్క బ్రతుకు ఏమైనా బాగుందా, రోడ్ల మీద తిరిగి అది ఆ గొప్పలింట్లో కుక్కనే బ్రతికినా చాలంటారు. సో అది కరెక్ట్ కాదు ఆ మాట. మానవ జీవితమే ఒక వరము. సో మనమే దాన్ని డిజాస్టర్ చేసుకుంటున్నాము. సో ఏది ఇచ్చినా కూడా దేవుడు మనకు మంచిదే ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. సో దేవుణ్ణి అడగండి, నా జీవితంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి అని అడగండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. చూసారా, ప్రార్థన కూడా ఒక గిఫ్ట్ అండి. ఆ ప్రార్థన ద్వారా మనం అద్భుతాలు చూడొచ్చు, ఆశ్చర్యమైన కార్యాలు చేయొచ్చు. ప్రార్థన ద్వారా హీలింగ్స్, డెలివరెన్స్ చేయొచ్చు. ఆనాడు అపోస్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు కూర్చున్న చోట కంపించిందట, గడగడగడ భూమి వణికిందట అండి వాళ్ళు ప్రార్థిస్తే. చూసారండి ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందో. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించిరి. సో దేవుడి వాక్యము బోధించాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఉండాలండి. పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు దేవుడి యొక్క వాక్యాలు భలే వస్తాయి. చాలా మర్మాలు పలుకుతారండి పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు. వాక్యాలు బోధించేటప్పుడు చాలా మర్మాలు పలుకుతారు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని మర్మాలు వాక్యంలో నుంచి మిస్టరీస్ రివీల్ చేస్తుంటా అంటారు. అందుకే దేవుడి వాక్యము కూడా ఒక మర్మమే. దేవుని వాక్యం కూడా ఒక అద్భుతమే. దేవుడు వాక్యం కూడా ఒక సూచన క్రియనే, ఒక ప్రవచనమే. దేవుడు వాక్యం కూడా ఒక స్వస్థతను, విడుదలనే. చాలా మంది వాక్యం వింటుంటేనే స్వస్థత పడతారు, వాక్యం వింటుంటేనే విడుదల పొందుతారు, వాక్యం వింటుంటేనే ఆశీర్వదించబడతారు, వాక్యం వింటుంటేనే ఓదార్చబడతారు, వాక్యం వింటుంటేనే కన్నీళ్లు తుడ్చబడతారు, బలం వస్తుంటది, స్టెమినా వస్తుంటది. అందుకే వాక్యం వినడానికి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే దేవుడు వాక్యంలోనే ఆయన స్వస్థతను పెట్టాడు, వాక్యంలోనే విడుదల పెట్టాడు, వాక్యంలోనే ప్రవచనాన్ని పెట్టాడు, వాక్యంలోనే అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను పెట్టాడు. అందుకే మన చేతిలో ఉండే బైబిల్ గ్రంథం ఇస్ ఎ మిస్టీరియస్ బుక్. ఇది ఒక అద్భుతమైన బుక్ అండి. ఒక అద్భుతమైన గ్రంథం ఇది. ఈ గ్రంథము దీంట్లో అన్ని ఉన్నాయి. మన ప్రజెంట్, మన పాస్ట్, మన ఫ్యూచర్ అన్ని రాసి పెట్టాడు దేవుడు ఇందులో. అనేక అద్భుతాలు రాసి పెట్టాడు, సూచక క్రియలు రాసి పెట్టాడు, అనేక ఆశీర్వాదాలు రాసి పెట్టాడు. అలాగే తప్పు చేస్తే శాపాలు కూడా రాసి పెట్టాడు. ఏది చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అన్ని కూడా బైబిల్లో రాసి పెట్టాడండి. నో కంపేర్ బుక్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్ లోనే కంపారిజన్ లేదు ఈ బుక్ కి. ఇది పరలోకం నుంచి వచ్చిన మన్నా, పరలోకం నుంచి వచ్చిన ఫీడింగ్ ఇది, మనకు ఆహారం ఇది. ఇది ఒక విలువైన ఆస్తిలాగా చూడండి. ఈ బైబిల్ ఏదో గ్రంథం లాగా కాకుండా వీలునామ పత్రం అంటారు కదా, మన పూర్వీకులు మనకిచ్చే ఆస్తిలలో వీలునామ పత్రం, మన దేవుడు మనకిచ్చిన ఇది వీలునామ పత్రం లాగా మీరు గ్రహించాలి దీన్ని ఎప్పుడు కూడా. ఎందుకంటే వాక్యంలో చాలా అద్భుతాలు ఉన్నాయండి. ఈ వాక్యాన్ని గ్రహించడమే ఒక అద్భుతము, వాక్యాన్ని తెలుసుకోవడమే ఒక అద్భుతము, వాక్యానుసారంగా నడవమే ఒక అద్భుతం. ఇట్స్ ఎ మిరాక్యులస్ బుక్ మన బైబిల్ గ్రంథము.
అందుకే ప్రేమించండి. ఆ వాక్యాన్ని ప్రేమించండి. వాక్యాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. సో, వాక్యాన్ని ఇష్టపడితే దేవుణ్ణి ఇష్టపడ్డట్టే. వాక్యాన్ని నమ్మితే దేవుడిని నమ్మినట్టే. వాక్యానుసారంగా నడిస్తే దేవుడికి ఇష్టానుసారంగా నడిచినట్టే. వాక్యాన్ని రిజెక్ట్ చేస్తే దేవుడిని రిజెక్ట్ చేసినట్టే. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే. అందుకే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఈ వాక్యము దేవుడి యొక్క మనసులో నుంచి పుట్టింది. దేవుడి యొక్క తలంపులో నుంచి పుట్టింది. దేవుడి యొక్క ఆలోచనల నుంచి పుట్టింది. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఈ వాక్యాన్ని చదవలేము, చదివి అర్థం చేసుకోలేము, బోధించలేము, బోధించిన తర్వాత పాటించలేము. హోలీ స్పిరిట్ గాడ్ రివీల్ ద ట్రూత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రివీల్ చేస్తుంటాడు. అందుకే ఇక్కడ ఏముంది, ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోట కంపించను. అందుకే ప్రార్థనకు చాలా పవర్ ఉంటుందండి. మనకు అర్థం కాదు. నువ్వు ప్రార్థించావు గంట 2 గంటలు, నీకేం అయినట్టు అనిపించదు. కానీ స్పిరిచువల్ లో చాలా షేక్ అవుతది. స్పిరిచువల్ వల్ల చాలా మూవ్‌మెంట్స్ జరుగుతాయి. చాలా వార్స్ ఆగిపోతాయి మనకు అగైనెస్ట్ గా. చాలా ఈవిల్ ప్లాన్స్ ఆగిపోతాయి స్పిరిచువల్ వరల్డ్‌లో. సో, చాలా ప్రణాళికలు, అపవాది ప్రణాళికలన్నీ తెగిపోతా ఉంటాయి స్పిరిచువల్ వరల్డ్‌లో. నువ్వు గంట 2 గంటలు ప్రార్థిస్తే. సో, అందుకే నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. నీ ప్రేయర్‌ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకు. ఈరోజు దేవుడు ఏం చెప్పాడు? విశ్వాసము, 2 ప్రార్థన, 3 దేవుని వాక్యము. ఇవన్నీ కూడా కలిపితే గొప్ప అద్భుతాలు ఇవన్నీ. వాళ్ళు ఏం చేశారట? పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించారట. దేవుని వాక్యము ధైర్యంగా బోధించాలంటే పరిశుద్ధాత్మతో నిండుకోబడాలి. లేకపోతే ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తాము. విశ్వసించిన వారందరూను ఏకహృదయమై ఏకాత్మయే గలవారై ఉండేది. చూసారా? విశ్వసించాలి. దేవుడి యొక్క అద్భుతాలను, వాక్యాలను, ప్రార్థనలను అన్నిటిని కూడా విశ్వసించి ఏకాత్మ, అందరూ కూడా ఏక హృదయంను ఏకాత్మ గలవారై ఉండేది. నేను కూడా చాలా సందర్భాల్లో మీ అందరికీ ప్రార్థించాను. మా అందరికీ ఏక మనస్సుని కలుగ చేయండి, ఏకాత్మను కలుగ చేయండి. ఎందుకంటే నేను ఏ ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నానో మీకు అర్థం కావాలి అంటే, నా లోపల ఏ ఆత్మ పనిచేస్తుందో మీ లోపల కూడా అదే ఆత్మ ఉన్నప్పుడు ఇట్స్ ఎ మ్యాచ్ అవుతుంది, కంఫర్ట్ అవుతుంది, లేకపోతే మిస్ మ్యాచ్ అవుతుంటా ఉంటది. ఇదే వాక్యం నేను అన్యజనులకు చెప్పాను అనుకోండి, వాళ్ళకి అర్థం చేసుకోలేరు. వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ లేదు. అందుకే మన అందరిలో కూడా ఏక హృదయం ఉండాలి, ఏకాత్మ ఉండాలి. నేను ఒక అంశం గురించి ప్రార్థించినప్పుడు కొంతమంది ఏకీభవిస్తారు, ఎందుకంటే వాళ్ళకు నాతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి. ఏక హృదయం ఏకాత్మ. కొంతమంది కనెక్ట్ అయి ఉండరు కాబట్టి వాళ్ళకు నేను ప్రార్థించేదాన్ని ఏకీభవించరు. సో అలా నేను ఒక హృదయంతో ప్రార్థించినప్పుడు మీకు కూడా అదే హృదయంతో ఏకీభవించాలి. ఒక హృదయంతో నేను ఒక ఆత్మతో నేను వాక్యం చెప్తున్నప్పుడు మీరు కూడా దానిలోకి వచ్చేసేయాలి, ఏకీభవించాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. విశ్వసించిన వారందరూ ఏక హృదయంను ఏకాత్మ గలవారై ఉండేది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనలో అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. సో అందరి యందు దైవ కృప అధికముగా ఉండెను. చూసారా అండి? ఎంత అపోస్తులైతే ఎన్నో అద్భుతాలు చేసేవాళ్ళు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఆఫ్టర్ ద జీసస్ క్రైస్ట్. లెక్కలేని అద్భుతాలు భూలోకాన్నే షేక్ చేసేసారు. సో అలా ఉంటుందండి. మనం చూస్తున్న యేసయ్య జస్ట్ 1% కూడా కాదండి. మనం ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు 0.0001% మాత్రమే. ఇంకా ఆయన చేయాల్సిన అద్భుతాలు 99.9999% అద్భుతాలు ఉన్నాయి. ఆయన చేయాల్సిన అద్భుతాలు, మనం రిసీవ్ చేయాల్సిన అద్భుతాలు. ఎందుకంటే మనం కొంత యాంగిల్లోనే చూసాము. ఆయన చాలా గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. గొప్ప గొప్ప యాంగిల్స్ ఉన్నాయి. మనం ఆయనను చూడాల్సిన ప్రదేశాలు, చూడాల్సిన కార్యాలు. సో మెల్లగా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో అద్భుతాలు కూడా పెంచుతాడు. సో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, సో ఆ రోజు అపోస్తులు చేసిన అద్భుతాల ఆశ్చర్యమైన కార్యాలు చూసి ఇక మాకు ఈ ఆస్తిపాస్తులు అవసరం లేదు, మాకు దేవుడే ముఖ్యమని ఆ ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటిని వెళ్ళ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. దేవుడి యొక్క అద్భుతాలు చూశారు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచన క్రియలు చూశారు. ఎందుకంటే అపోస్తులు చేసిన కార్యాలు అలా ఉన్నాయి. సో ఈ కాలంలో కూడా అలా జరగాలి అని దేవుడి యొక్క కోరిక. వారు ప్రతి వాణిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిని ఎవరికి కొదవలేకపోయాను. సో దేవుడి సేవకి ఇచ్చిన వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయడండి, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళందరూ అపోస్తుల కార్యాలు, అపోస్తులు వాళ్ళు చేసే బోధనలు, వాళ్ళు చేసే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూసి, వాళ్ళు చేసే సేవను చూసి, వాళ్ళ ఆస్తులను, భూములను అమ్మిచ్చేసి అందరు కూడా ఎక్కువగా అక్కర కొలది పంచిపెట్టిరట. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను. సో దేవుడికి కానీ, దేవుడి సేవకులకు కానీ, లేకపోతే దేవుడి యొక్క పనికి మనం ఏది ఇచ్చినా కూడా దేవుడు రుణం ఉంచుకునే దేవుడు కాదు, తక్కువ కానియాడు ఎవరికి కూడా. సో
విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నాజరేయుడైన యేసయ్య, సూచన క్రియ మహత్కార్యాలు అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి. ఆనాడు అనేక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేశారు. మీ ద్వారా అనేక మంది దైవజనుల ద్వారా చేపించారు. అలాగే మా జీవితంలో చేసి మా ద్వారా కూడా అనేక అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరూ కూడా అద్భుతాలు చూడాలి, సూచన క్రియలు మహత్కార్యాలు చూడాలి. వీళ్ళ ద్వారా కూడా మా అందరి ద్వారా కూడా అనేక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు సూచన క్రియలు స్వస్థత విడుదలలు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.